ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యాకోబ్రాండ్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. పప్పీ కేర్లో భాగంగా పప్పీలకి డీవార్మింగ్ చేయడం అనేది చాలా ముఖ్యం. పప్పీస్కి వేసే వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో దానికన్నా ముందు కూడా ఈ డీవార్మింగ్ వేసిన తర్వాత ఈ 7 in all కానీ 9 in all కానీ వేస్తారు. సో ఈ డీవార్మింగ్ అనేది పప్పీస్కి చాలా అవసరం. ఒకవేళ పప్పీస్కి డీవార్మింగ్ కనుక చేయకపోతే పప్పీస్ లోపల ఈ వామ్స్ అనేవి పెరిగిపోయి పప్పీస్కి మనం ఎంత హెల్దీ పెట్టినప్పటికీ కూడా అది దానికి వంట పట్టకపోవడం, రోజుకి పప్పీ అనేది చిక్కుపోవడం, ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ వామ్స్ కడుపులో బాగా పెరిగిపోయి ఈ పప్పీస్ మోషన్లో కూడా బ్లడ్ అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. వామ్స్ పప్పీ పేగుల్ని గీకటం వల్ల ఎలాగైతే జరుగుతుందనమాట. సో క్రమేపీ ఏంటంటే పప్పీ యొక్క హెల్త్ అనేది బాగా దెబ్బతింటుంది. కాబట్టి పప్పీస్కి ఈ డీవార్మింగ్ అనేది చాలా అవసరం. ఇంకోటి ఏంటంటే చాలామంది ఆల్బెండోజాల్ వేస్తేనే అదే డీవార్మింగ్ అని అనుకుంటారు, కానీ అది డీవార్మింగ్ కాదు. ఈ డీవార్మింగ్ అనేది ఎలా చేయాలి, డీవార్మింగ్కి ఏ మెడిసిన్ అనేది బాగా పనిచేస్తుంది, ఎంత డోసేజ్ ఇవ్వాలి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. డీవార్మింగ్ మెడిసిన్ అనేది అనేక రకాల కంపెనీ పేరుతో ఈ మెడిసిన్ అనేది అందుబాటులో ఉన్నాయి. కానీ మీ వెటర్నరీ డాక్టర్ ఏదైతే మీ పప్పీస్కి సజెస్ట్ చేస్తారో అదే ఉత్తమమైనటువంటి మెడిసిన్గా మనం భావించాలి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని రిమోట్ ఏరియాస్లో అంటే వెటర్నరీ డాక్టర్స్ అందుబాటులో లేనటువంటి ఏరియాస్ ఈ పప్పీని పెంచుకునే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని డాక్టర్ యొక్క సజెషన్తో ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో డీవార్మింగ్ మనకి 2 రకాల అంటే అందులో ఉండే మెడిసిన్ ఒకటే కానీ డిఫరెంట్ కంపెనీస్ అనేది తయారు చేస్తూ ఉంటారు. అందులో మొదటగా వచ్చేసి స్కైవామ్. దీని వెటర్నరీ డాక్టర్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మన పప్పీస్కి ఇచ్చేటువంటి మెడిసిన్ వచ్చేసి ఓరెక్స్ సస్పెన్షన్ వైప్ అవుట్ బామ్. ఈ మెడిసిన్ అనేది మనం ఇస్తూ ఉంటాం. మీకు ఇక్కడ కనబడుతుంది కదా. సో మెడిసిన్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తే ఈ మెడిసిన్ అనేది ఇందులో బాటిల్ మనకి ఇలా ఉంటుంది. ఇందులో మనకి మెడిసిన్తో పాటు ఒక పిల్లర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది పిల్లరు. ఇది 1 ml పిల్లర్. సో ఈ పిల్లర్ అయినా వాడచ్చు, లేకపోతే మీ దగ్గర సిరంజ్ కనుక అందుబాటులో ఉంటే ఎంటీ సిరంజ్ అదేనా వాడచ్చు. నేను రెండిటితో ఎలా వేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను. మెడిసిన్ వేసే ముందు బాటిల్ని బాగా షేక్ చేయాలి, ఎందుకంటే ఇది కొంచెం మనకి చిక్కగా ఉంటుంది కాబట్టి ఇలా షేక్ చేస్తే ఇందులో ఉన్న మెడిసిన్ కూడా మొత్తం ఇందులో కలుస్తుంది. డోసేజ్ ఎలా వేయాలి, ముందు మీ పప్పీ యొక్క వెయిట్ ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. పప్పీ వెయిట్ని చూసిన తర్వాత ఆ పప్పీ యొక్క బాడీ వెయిట్ని బట్టి 1 kgకి 1 ml డోసేజ్ అనేది ఈ పిల్లర్తో కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు సిరంజ్తో కానీ డైరెక్ట్గా పప్పీ నోట్లోకి వేయడమే. ఇప్పుడు నేను మా పప్పీస్కి అయితే వేసి చూపిస్తాను. రెండిటితో వేసి చూపిస్తాను, సిరంజ్తో వేసి చూపిస్తాను, ఈ పిల్లర్తో కూడా వేసి చూపిస్తాను. రండి. సో ఫ్రెండ్స్, ముందుగా బాటిల్ సీల్ అయితే తీద్దాము. బాటిల్ సీల్ తీసిన తర్వాత మనకి మెడిసిన్ కూడా చూపిస్తాను చూడండి. మెడిసిన్ అయితే ఈ రకంగా ఉంటుంది. నేను ఎందుకన్నా ఇలా చెప్తున్నానంటే ప్రతిదీ కూడా మీకు ఒక ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా ప్రతిదీ చూపిస్తున్నాను. సో పిల్లర్ని ఇలా ఇన్సర్ట్ చేసి దాంతో అయితే మనం తీయాలి. పిల్లర్తో అయితే కరెక్ట్గా 1 ml రాదు, మనం 2 సార్లుగా వేయాలన్నమాట. సో ఈ విధంగా పప్పీ నోట్లో డైరెక్ట్గా ఈ యొక్క డీవార్మింగ్ మెడిసిన్ని వేయటమే. సో పప్పీ ఏ మెడిసిన్ ఇష్టంగా తాగదు కాబట్టి మనమే బలవంతంగా దానికి వేయాల్సి ఉంటుంది. అలా ఏ ప్రాబ్లం రాదు. సో ఇప్పుడు నేను సిరంజితో కూడా వేసి చూపిస్తాను. సో ఈ రకంగా సిరంజిని మనం ఉపయోగించి సిరంజితో అయితే కరెక్ట్గా 1 ml వస్తుంది. ఆ 1 mlని కరెక్ట్గా తీసి మనం డైరెక్ట్గా పప్పీ యొక్క నోట్లో ఇలా పోయాలన్నమాట. సో పప్పీస్ గింజుకుంటూ ఉంటే మనం ఏం భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే పప్పీస్కి డోస్ ఇవ్వాలి. ఏ విధంగా మీ పప్పీస్కి డీవార్మింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ డీవార్మింగ్ అనేది వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 7 in all కానీ 9 in all కానీ అది వేసేదానికంటే ముందు వేసేది ఈ డీవార్మింగ్ అనమాట. సో పప్పీస్కి ఈ డీవార్మింగ్ అనేది చాలా ముఖ్యం. పప్పీస్కి 6 నెలల వయసు వచ్చే వరకు కూడా ప్రతి నెలకి మనం ఈ డీవార్మింగ్ అనేది కంటిన్యూగా వేసుకోవాలి. డీవార్మింగ్ కనుక చేయకపోతే మీ పప్పీ ఆరోగ్యం చాలా ఇబ్బందుల్లో పడుతుంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను, అంతేకాకుండా హెల్ప్ఫుల్గా కూడా ఉందనుకుంటున్నాను.
ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మీరు కనుక కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే యాకోబ్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.